My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, it's a great joy for us to pray together as we start this month. మనము ఈ నెలను ఆరంభించడానికి ముందుగా ఈ రీతిగా కలిసి ప్రార్థన చేయడం అనేది ఎంతో గొప్ప సంతోషం. I'm really excited because God has great plans for you and for me this month. దేవుడు ఈ నెలలో మీ పట్ల నా పట్ల ఎంతో గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు. అందును బట్టి నేను ఎంతగానో ఉత్సాహభరితుడినవుతున్నాను. It is the Lord who controls time. సమయాన్ని తన స్వాధీనంలో ఉంచుకునేవాడు దేవుడే. He controls what happens in the lives of men. వ్యక్తుల జీవితాలలో ఏమి జరగనేనదో దానిని స్వాధీనపరుచుకుని ఉన్నవాడు ఆయనే. And everyone who waits for the Lord shall rise up with wings as eagles. ప్రభు కొరకై వేచి ఉన్న వారందరూ కూడా పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. When we wait for the Lord, He comes and strengthens us. మనము ప్రభు కొరకై వేచి ఉన్నప్పుడు ఆయన దిగివచ్చి మనలను బలపరుస్తారు. In our weakness, God's strength is perfected. మన యొక్క బలహీనతలో దేవుని యొక్క బలము పరిపూర్ణం చేయబడుతోంది. ఎప్పుడు? When we wait for the Lord. మనము ప్రభు కొరకై వేచి ఉన్నప్పుడు. Many times we think when God speaks, it'll happen immediately. అనేక పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే దేవుడు చెప్పగానే అది జరిగిపోతుంది అని. It doesn't happen like that. అది ఆ రీతిగా జరగదు. When God speaks and God prophesies and God reveals His plan, yes, it begins to happen. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ప్రవచించినప్పుడు, దేవుడు ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆ కార్యము జరగడం అనేది ఆరంభించబడుతోంది. There are processes which have to take place before God's promise is fulfilled absolutely. దేవుని యొక్క వాగ్దానం అక్షరాల నెరవేర్పులోనికి రావడానికి ముందుగా అది జరగవలసిన కొన్ని విధానాలు, జరగవలసిన కొన్ని పద్ధతులు దానికి ఉండి తీరుతాయి. You see the life of Job. యోబు జీవితాన్ని మీరు గమనించండి. It was God's plan to bless him in double measure. ఆయనను రెండింతలుగా ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క తలంపు. So first he gave him a righteous life. మొదటిగా ఆయనకు నీతిగల జీవితాన్ని అనుగ్రహించారు. He was a prayerful man. అతడు ప్రార్థనాపరుడైన వ్యక్తి. And he believed in raising godly generation. దైవికమైన సంతతిని పెంచటంలో ఆయన ఎంతగానో నమ్మకం కలిగినవాడు. Of course, he was a man who gave his wisdom, counsel to everyone. అతడు తన జ్ఞానమును, సమాలోచనను అందరికీ అందించిన చక్కటి జ్ఞానం గలవాడు. He dealt with people righteously in his business. తన యొక్క వ్యాపారములలో ప్రజలతో చాలా న్యాయబద్ధంగా వ్యవహరించాడు. But he prayed only for his children's salvation. అయితే తన బిడ్డల యొక్క రక్షణ కోసం మాత్రమే ప్రార్థించినట్లు చూడగలుగుతాం. Every time they had a party, he would invite them and he would make a sacrifice to the Lord for their sins to be forgiven. వారు విందు చేసుకున్నప్పుడెల్లా వారందరినీ కూడా ఆహ్వానించి వారి పాపముల యొక్క పరిహారం కోసమై ఇతడు వారి నిమిత్తము బలి అర్పణ చేయిచూ ఉండేవాడు. And he lived a righteous life. నీతిగల జీవితమును అతడు జీవించాడు. But that was not enough for God. అయితే దేవునికి అది సరిపోలేదు. God wanted him to pray for everyone and love everyone as his own children. ప్రతి ఒక్కరిని కూడా తన సొంత బిడ్డల వలె అతడు ప్రేమించాలని, అతడు వారి నిమిత్తమై ప్రార్థించాలని దేవుడు కోరుకున్నాడు. And through that he wanted Job to have double portion of what he was enjoying as a righteous man. తద్వారా నీతిమంతునిగా అతడు అనుభవించి ఆనందిస్తున్న దానికి రెండింతలుగా ఆయనకు తిరిగి మరలా అనుగ్రహించాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. Job was righteous unto himself. యోబు తనకు తానుగా నీతిమంతునిగా ఉన్నాడు. Job was righteous for his family. యోబు తన కుటుంబం కొరకు నీతిమంతునిగా ఉన్నాడు. But God wanted him to be taken to a place where he would be righteous and his righteousness would save others who do evil. అయితే దుష్ట కార్యాలు చేసే వారిని కూడా రక్షింపగలిగిన స్థాయి, నీతిగల ప్రదేశానికి, స్థాయికి యోబును దేవుడు నడిపించాలని కోరుకున్నాడు. So how did that transition take place? ఈ యొక్క చర్య ఎలాగున జరుగుతోంది? There was a period for him to get from his self-righteousness to righteousness for the sake of others. ఇతరుల నిమిత్తమై తన యొక్క స్వనీతి స్థాయి నుంచి దైవనీతి స్థాయికి అతడు మార్పు చెందే కాలం వచ్చింది. When God spoke about him, the process began. దేవుడు అతని గురించి మాట్లాడినప్పుడు ఆ యొక్క పద్ధతి ఆరంభించబడింది. But that process
was a path of tears. అయితే ఆ యొక్క మార్గము కన్నీటిమయమైనది. He lost everything. అతడు సమస్తాన్ని కోల్పోయాడు. He lost his beloved children. అతడు తన ప్రియమైన బిడ్డల్ని కోల్పోయాడు. He was thrown to the streets. అతడు వీధులలోనికి గెంటి వేయబడ్డ వాని వలె అయ్యాడు. And he became so sick, అతడు ఎంతో రోగంతో ఉండిపోయాడు, made empty, శూన్యమైపోయాడు. and was criticized by his own friend. తన సొంత స్నేహితుల చేత అవహేళన చేయబడుతూ ఉన్నాడు. Unjustly, he was accused. అన్యాయముగా అతడు నిందలు మోయవలసిన పరిస్థితి వచ్చింది. And he lost the presence of God also. అతడు దేవుని సాన్నిధ్యాన్ని కూడా కోల్పోయాడు. His own wife said, curse God and die. తన సొంత భార్య అంటుంది, దేవునిని శపించి నీవు చనిపోవచ్చును గదా. And this did not happen just for a day. ఇది కేవలం ఒక రోజు కోసం ఇలా జరగలేదు. Day after day, అనుదినము ఇలాగున జరుగుతూనే ఉంది. month after month, నెల వెంబడి నెల suffering extended. శ్రమ కొనసాగించబడుతుంది. But God was working so fast. అయితే దేవుడు చాలా వేగవంతముగా పని చేయిచూ ఉన్నాడు. Though in the life of Job, everything was deteriorating. యోబు యొక్క జీవితంలో అన్నీయు కూడా క్షీణించిపోతూ ఉన్నప్పుడు Yet God was working. దేవుడు మాత్రం పని చేయిచునే ఉన్నారు. God was emptying Job దేవుడు యోబుని ఖాళీ చేసేస్తున్నారు. through all the suffering. శ్రమంతటిని వినియోగించి God was working దేవుడు పని చేయిచూ ఉన్నాడు. to empty Job యోబును ఖాళీ చేయడం కోసం, of all his self-righteousness. తన యొక్క స్వనీతంతటిని విడిపించడం The కోసం. soul is more important to the Lord than everything that you offer to the Lord. మీరు దేవునికి సమర్పించే సమస్తమైన వాటికంటేనే కూడా దేవునికి మీ ఆత్మయే ఎక్కువ ప్రాముఖ్యం. You may offer your time, మీరు మీ సమయాన్ని అర్పించవచ్చును, your prayers, మీ ప్రార్థనలు అర్పించవచ్చు, your money, మీ యొక్క ధనాన్ని అర్పించవచ్చు, even your pleasures. లేక మీ యొక్క ఆనందాలు కూడా దేవునికి అర్పించవచ్చు. God appreciates it. దేవుడు దానిని అభినందించుతారు. But He wants much more than that. కానీ అంతకంటే మిక్కిలిగా ఆయన కోరుతున్నారు. He wants you ఆయన మిమ్మును కోరుతున్నారు, and your soul. మీ యొక్క ఆత్మను కోరుతూ ఉన్నారు. Your soul is more important to the Lord. మీ యొక్క ఆత్మ ప్రభువుకు అత్యంత ప్రాముఖ్యమైనది. He wants to transform your soul into the image of God. ఆయన మీ యొక్క ఆత్మను దేవుని స్వారూప్యములకు రూపాంతరం చెందిస్తారు. So God is working. కనుక దేవుడు పని చేయుచున్నారు. Working by making you empty of the world and your self-righteousness. మీలో నుండి లోకమును, మీలో నుండి స్వనీతిని బయటకు తీసుకురావడం ద్వారా ఆయన పని చేయిచూ ఉన్నారు. And finally, when Job could not bear it anymore, చివరిగా యోబు యొక్క ఏమీ భరించలేని పరిస్థితులలో when he lifted up his hands and said, అతను చేతులు పైకి చాపి ఇలాగున చెప్తూ ఉన్నాడు, even if you slay me, Lord, yet I will trust you. ఓ ప్రభువా, నీవు నన్ను వధించినను సరే ఇంకను నీయందే నిరీక్షణను నేను ఉంచుతూ ఉన్నాను. I know you can do everything, Lord. నాకు తెలుసు ప్రభువా, నీవు సమస్తమును చేయగలవు. Not by my righteousness. నా యొక్క నీతి ద్వారా కాదు ప్రభువా, You can do everything. నీవు సమస్తమును చేయగలవు. None of your plans can be thwarted. మీ యొక్క ప్రణాళికలు ఏవీ కూడా పూర్తిగా ఓటమి పాలు కావు. I just trust you. నేను నీ యందే నమ్మిక My ఉంచుతున్నాను. life is in your hands. నా జీవితం నీ హస్తాలలో ఉంది. Let my life function according to your plan. నా జీవితం నీ ప్రణాళిక ప్రకారమే పని చేయాలి. My righteousness is only rags. నా నీతి కేవలం మురికి గుడ్డల వంటిది మాత్రమే. I can't do anything anymore. నేనిక మీదట ఏమీ కూడా చేయలేను. When he said that, అతడు అలాగునా చెప్పినప్పుడు patiently as he trusted God, సహనముతో ఓర్పుతో దేవుని యందే అతడు నిరీక్షణను కలిగి ఉన్నాడు. without accusing him, నిందారోపణ ఏదీ చేయకుండా the Lord came. ప్రభువు దిగి వచ్చారు. The Lord spoke to him face to face ప్రభువు అతనితో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నారు. and ఆ తరువాత gave him a heart to bring righteousness to those who accused him falsely. తన మీద పొరపాటుగా నిందారోపణ చేయుచున్న వారి మీదకు కూడా దేవుని నీతిని తీసుకువచ్చే హృదయాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. He commanded those people who accused him falsely to come to Job and say, pray for me. దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. తన మీద తప్పుగా నిందారోపణ చేస్తున్న వారిని తన యొద్దకు పిలిపించి వారి కొరకై యోబు ప్రార్థన చేసేలాగున ఆయన చేసి ఉన్నారు. And when they came humbling themselves, asking Job to pray for them,
వారు తమ్మును తాము తగ్గించుకొని యోబు తమ కొరకే ప్రార్థన చేయవలసిందిగా కోరుకొని ఉన్నప్పుడు, even though they felt so righteous and they condemned Job just few days before, వారు కొద్ది రోజుల క్రితమే తమ్మును తాము ఎంతో నీతిమంతులుగా భావించుకుని యోబు కొరకై శిక్షావిధిని పలికి ఉన్నవారు. Job prayed for them. అయినను యోబు వారి కొరకై ప్రార్థించాడు. No more his self-righteousness. ఇక స్వనీతి ఏమీయూ కూడా లేదు. He prayed for their righteousness with all humility. సపరిపూర్ణమైన వినయముతో వారి నీతి కొరకై యోబు ప్రార్థన చేశాడు. And God removed the captivity of Job దేవుడు యోబు యొక్క చెర నుంచి యోబుకు విముక్తిని అనుగ్రహించారు. and gave him back everything in double measure. అతనికి సమస్తమును కూడా రెండింతలుగా అనుగ్రహించారు. Patience. ఓర్పు, Patience. ఓర్పు, Waiting for God. దేవుని కొరకై వేచి ఉండుట, Waiting for God. దేవుని కొరకై వేచి ఉండుట Gave him everything back in double measure. అతనికి సమస్తమును కూడా రెండింతలుగా తిరిగి అనుగ్రహించింది. No enemies. ఏ శత్రువులు లేరిక. Everybody who accused him came to him for a prayer for their future. అతని మీద నిందారోపణ చేసిన వారందరూ కూడా తమ భవిష్యత్తు కొరకై ప్రార్థన కోరి యోబు చెంతకు రావడం జరిగినది. God will do that for you. దేవుడు అలాగుననే మీకును జరిగిస్తారు. This month's promise is just that. ఇదియే ఈ నెల యొక్క వాగ్దాన వచనం. In patience, ఈ యొక్క ఓర్పుతో protect your souls. మీ యొక్క ఆత్మలను భద్రపరచుకునండి. Luke 21:19. లూకాసు వార్త 21:19. In patience, ఆ యొక్క ఓర్పుతో waiting for God, దేవుని కొరకై వేచి ఉండడం ద్వారా, waiting for his righteousness, ఆయన నీతి కొరకై వేచి ఉండుట ద్వారా, without complaining, ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా trusting in God, దేవుని యందే నమ్మిక ఉంచటం ద్వారా, allowing his plans to be fulfilled in your life. ఆయన ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్పులోనికి రావడానికి అనుమతించటం, Protect your souls. మీ యొక్క ఆత్మలను దక్కించుకొనడం, Protect your souls. మీ యొక్క ఆత్మలను భద్రపరచుకొనడం. God wants your soul, దేవుడు మీ ఆత్మను కోరుకొనుచూ ఉన్నారు. and he wants it to be righteous. అది నీతిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. Not only for your righteousness or your family's righteousness, but for the righteousness of the whole world. మీ యొక్క నీతి కొరకు, మీ కుటుంబం యొక్క నీతి కొరకు మాత్రమే కాకుండా సర్వలోకం యొక్క నీతి కొరకు. When you pray, when you bless, the world receives Christ's salvation. మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఆశీర్వదించినప్పుడు సర్వలోకము క్రీస్తు యొక్క రక్షణను స్వీకరించును. And you get double portion in your personal life. మీ వ్యక్తిగత జీవితంలో రెండింతలుగా మీరు పొందుకుంటారు. That's the grace God is giving you. అటువంటి కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు. This month I'm celebrating my 60th birthday on the 4th of this month. ఈ నెల 4వ తేదీన నా యొక్క 60వ జన్మదినోత్సవాన్ని నేను జరుపుకుంటూ ఉన్నాను. This has been my life. నా జీవితంలో ఇలాగునే ఉంది. God taught me to be patient. ఓర్పుతో ఉండడానికి దేవుడు నాకు నేర్పించారు. First 18 years of my life. మొదటి నా జీవిత 18 సంవత్సరములు. At the end of those 18 years, I went away from Jesus. ఆ 18 సంవత్సరాల చివరి కాలంలో యేసుకు నేను దూరముగా వెళ్ళిపోయాను. My parents were righteous. నా తల్లిదండ్రులేమో నీతిమంతులుగా ఉన్నారు. But when I went away from Jesus and I was caught up with the worldly pleasures and habits, నేను నా తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి లోకపరమైన ఇచ్చలకు ఆనందాల చేత పట్టబడిన వానిగా ఉన్నప్పుడు, the honor of my parents as God's people were gone. దేవుని ప్రజలుగా నా తల్లిదండ్రుల యొక్క ఘనత ఎంతగానో వారు కోల్పోవడం జరిగింది. They humbled themselves వారు తమ్మును తాము తగ్గించుకున్నారు. and cried to God, దేవునికి మొర్ర పెట్టారు, fasted ఉపవాసం ఉన్నారు. in the midst of all the shame, pain, ఆ యొక్క బాధ, ఆ యొక్క అవమానమంతటి మధ్యలోనే అలాగున వారు చేశారు. and yet loved me. అయినప్పటికీ నన్ను ప్రేమించారు. God saw that patience, దేవుడు ఆ యొక్క ఓర్పును చూచి ఉన్నారు. the patience of my parents transformed my soul. నా యొక్క తల్లిదండ్రుల యొక్క ఓర్పు నా ఆత్మను రూపాంతరం చెందించింది. The patience and waiting on God and trusting him alone for my future, which my grandfather had, transformed my soul. మా తాతయ్య గారు కలిగి ఉండి నా జీవితంలో గొప్ప మార్పు రావాలని వారు అనుసరించిన ఓర్పు విధానం నా జీవితంలో గొప్ప రూపాంతరతను తీసుకొచ్చింది. And God transformed me. దేవుడు నన్ను రూపాంతరపరచి ఉన్నారు. And as I started my life, నేను నా జీవితమును ఆరంభించి ఉండగా the Lord taught me patience. ప్రభు నాకు ఓర్పును నేర్పించారు. There were great prophecies about my life. నా జీవితానికి సంబంధించి గొప్ప ప్రవచనములు ఉన్నాయి.
even when I was born, నేను జన్మించినప్పుడు కూడా, and when I was transformed. నేను రూపాంతరపరచబడినప్పుడు కూడా. But things didn't happen the same day. అయితే అదే రోజున ఆ కార్యములు జరగలేదు. God allowed me to go through patience. దేవుడు ఓర్పు గుండా నేను వెళ్ళడానికి నాకు అనుమతినిచ్చారు. As Joseph was forgotten by everybody, యోసేపు అందరి చేత మరిచిపోబడినట్లుగానే, so that he could trust only God. తద్వారా అతడు దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచగలుగుతాడు. As God never allowed any man to help Joseph, దేవుడు యోసేపు విషయంలో ఏ నరుని సహాయాన్ని కూడా అతనికి అనుమతించలేదు. but made him wait patiently for God. దేవుని కొరకై సహనముతో ఓర్పుతో వేచి ఉండేలా దేవుడు చేశారు. And finally lifted him up to stand before the king and guide the Pharaoh for the blessing of millions. God led me also in the same way. చివరిగా రాజుల ఎదుట, ఫరో ఎదుట నిలబడి లక్షలాది మందికి దీవెనకరంగా ఉండులాగున యోసేపును చేసిన వాడు నా జీవితంలో కూడా అలాగునే నడిపించి ఉన్నారు. As I found him, he said, Paul, from now on, I will be your only friend. నేను ఆయనను కనుగొన్నప్పుడు ఆయన నాకు చెప్పిన మాట, పాల్, ఇక మీదట నేను మాత్రమే నీకు స్నేహితుడను. As I came to the Lord and was filled with His Holy Spirit, నేను ప్రభు చెంతకొచ్చి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు, my father could not go to preach many times. మా తండ్రి గారు అనేక పర్యాయాలు బోధించడానికి వెళ్ళలేకపోయేవారు. He'd become sick, ఆయన అనారోగ్యంతో ఉండేవారు. or he would be stopped by the bank where he was working to go out. లేక ఆయన బయటకు వెళ్లకుండా తను పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగం ఆటంకంగా ఉండేది. At the age of 18, 19, 20, I was sent out. 18, 19, 20 సంవత్సరాల్లో నేను ఆ రీతిగా బయటకు పంపించబడి ఉన్నాను. Along with my studies, I would go on the first day of the meeting and minister, obeying my parents and God. నా యొక్క విద్యతో పాటుగా నేను నా తల్లిదండ్రులకు లోబడి, దేవునికి లోబడి వెళ్ళి మొదటి రోజు సేవా పరిచర్య చేసేవాడిని. Some would laugh. కొంతమంది నవ్వేవారు. Some would say, if the father is anointed, can the son automatically have the anointing? కొంతమంది అయితే తండ్రికి అభిషేకం ఉంటే దానంతరదే కుమారునికి కూడా అభిషేకం ఉంటుందా అనేవారు. Oh, this is not a family business. ఇది కుటుంబ వ్యాపారం కాదు కదా అనేవారు. But I never listened to anybody. కానీ ఎవ్వరి మాటను నేను వినలేదు. Patiently trusting in God. ఓర్పుతో దేవుని మీదే నిరీక్షణ ఉంచాను. The Lord never let me to be alone. ప్రభువు నన్ను ఎప్పటికీ ఒంటరిగా అనుమతించలేదు. He protected my soul, ఆయన నా ఆత్మను భద్రపరిచారు. made me trust Him, నన్ను ఆయన నమ్మేలా చేశారు. and confirmed my word with signs, wonders and miracles. నా యొక్క వాక్కును అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యముల చేత ఆయన నిర్ధారించారు. Blessed millions. లక్షలాది మందిని దీవించారు. And He took me to stand before kings to reveal God's plan for the nation. దేవుని ప్రణాళికలు దేశము కొరకై బయలుపరచడానికి ఆయన నన్ను తీసుకుని వెళ్ళి రాజుల ఎదుట నిలిపియున్నారు. And to bring God's love to millions through various media platforms. వివిధ రకాల మాధ్యమాల ద్వారా దేవుని ప్రేమను లక్షలాది మందికి అందించగలుగులాగున చేసి ఉన్నారు. To establish and build the university, to educate young people to shine in the world. విశ్వవిద్యాలయాన్ని స్థాపించి లోకములో ప్రకాశించలాగున అనేక మందికి తర్బీదు ఇవ్వడానికి దేవుడు అనుగ్రహమునిచ్చి ఉన్నారు. And to place them around the world. వారిని ప్రపంచవ్యాప్తంగా నియమించుటకు ఆయన అనుగ్రహించి ఉన్నారు. And to care for the poor children, widows, transgenders and all people. బీదవారైన బిడ్డల కోసం, విధవరాండ్ర కోసం, నపుంసకులుగా జీవిస్తున్న వారి కోసం, ఇలాంటి విధానాల్లో ఉన్న వారందరికీ సహాయం చేసేలాగున దేవుడు అనుగ్రహించారు. And to carry the whole family. కుటుంబం అంతటిని మోయడానికి కృప చూపించారు. Because the Lord protected my soul. ఎందుకనగా దేవుడు నా ఆత్మను భద్రపరిచి ఉన్నారు గనుక. I have a godly wife. నాకు దైవికమైన భార్య ఉన్నారు. Righteous children. నీతి కలిగిన బిడ్డలను కలిగి ఉన్నాను. And even a righteous granddaughter. అలాగే నీతి కలిగిన మనవరాలు కూడా నేను కలిగి ఉన్నాను. Blessed by God. దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నాను. And millions of you. లక్షలాది మంది మీ వంటి వారిని కలిగి ఉన్నాను. More than a brother, more than a sister, more than a darling child, you have loved me and prayed for me and stood with me in the ministry. ప్రియమైన సోదరుని కంటే, ప్రియమైన సహోదరి కంటే, అత్యంత ప్రియమైన బిడ్డల కంటే మరి ఎక్కువగా మీరు నన్ను ప్రేమించి నాతో సేవలో నిలిచి ఉన్నారు. God protected my soul. దేవుడు నా ఆత్మను భద్రపరిచి ఉన్నారు. And that grace flowed to millions. ఆ యొక్క కృప లక్షలాది మందికి ప్రవాహంగా ప్రవహించింది. And I'm reaping the love of millions. నేను లక్షలాది మంది ప్రేమను పంటగా కోయిచు ఉన్నాను. The same grace will come upon you. అదే కృప మీ మీద కూడా వస్తోంది.
Yes, in patience. అవును, ఓర్పుతో Protect your souls. మీ యొక్క ఆత్మలను భద్రపరచుకునండి. Wait for the Lord. ప్రభు కొరకై వేచి ఉండండి. The Lord has a plan for your life. ప్రభు మీ జీవితం పట్ల ప్రణాళికను కలిగి ఉన్నారు. He will lift you up ఆయన మిమ్మును పైకి లేపుతారు at His time. ఆయన తగిన సమయమందు. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును. Father, తండ్రి, I'm so grateful to you నేను మీకెంతో వందనస్తున్నయ్యున్నాను. for carrying me all these 60 years. నన్ను ఈ 60 సంవత్సరాలు మీరు మోసినందుకై మీకు వందనములు. Thank you for the patience of my parents and grandparents. నా యొక్క తల్లిదండ్రులు, తాతల యొక్క ఓర్పు కొరకే వందనములు. My Uncle George, మా అంకుల్ జార్జ్ గారి కొరకే వందనములు. Auntie Angelina. ఏంజలినా ఆంటీ గారి కొరకు వందనములు. All these saints carried me through their patience. ఈ పరిశుద్ధులందరూ వారి యొక్క ఓర్పు ద్వారా నన్ను మోసి ఉన్నారు. Now, Father, give me the same grace to carry all people, ఇప్పుడు తండ్రి, ప్రజలందరినీ మోయడానికి అదే కృపను నాకును అనుగ్రహించండి. nations, దేశములను, kings, రాజులను, peoples, ప్రజలను, and servants of God, అలాగునే దేవుని సేవకులను patiently carrying. ఓర్పుతో వారిని మోయిటకు నాకు సహాయం చేయండి. And through that, let my soul be protected. తద్వారా నా ఆత్మ భద్రపరచబడి ఉండులాగున సహాయము చేయండి. Let the same grace come upon your children, Lord. ఇదే కృప నీ బిడ్డల మీద కూడా రానివ్వండి ప్రభువా. And through that, like Job, give them double portion. తద్వారా యోబునకు వలె వారికి కూడా రెండింతలుగా అనుగ్రహించండి. And godly stature to walk amongst kings and guide nations as you did for Joseph. మీరు యోసేపుకు చేసినట్లుగానే రాజుల మధ్య దైవికమైన ఆలోచన చెప్పుచూ నడవడానికి సహాయము చేయండి. Thank you for this blessing. ఈ ఆశీర్వాదము కొరకై వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.